ఇంటెలిజెంట్ చీఫ్ ఏమంటాడు నేను డీజీపీ ఇంటెలిజెంట్ చీఫ్ నేను ఏమంటాడు కేసీఆర్ బాధితుండే నేను కూడా అని అంటాడు. ఎందుకంటే పోస్టింగ్ ఇవ్వకుండా నన్ను ఆపింది కేసీఆరే. కేసీఆర్కు వెలుమని రెడ్డి అని ఈ అసమానతలు ఏం లేవు. నేను వెలుమైననే కానీ నన్ను కూడా కేసీఆర్ తీసి పక్కన పెట్టి నాకు పోస్టింగ్ వేయలేదు. ఇక పైగా నేను ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వచ్చా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. కేసీఆర్ వెలుమ కాబట్టి నేను వెలుమ కాబట్టి కేసీఆర్ మీద ఉన్న కోపంతో నన్ను కూడా అరెస్ట్ చేయాలని చూస్తాను. కానీ ఈ పాపం నా మీద ఏం లేదు. డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిందే చేశా అని చెప్తాను. ఎవరు ప్రభాకర్ రావు చెప్తాను. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పని ఆయనకు కూడా ఈయనకు కూడా వేయలేట. మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అఫిడవిట్ దాఖలు చేశారు. కాబట్టి నిజమే కేసీఆర్కి అయితే మరి కుల ఫీలింగ్ కానీ మత ఫీలింగ్ కానీ లేదు. ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు, ప్రజాస్వామ్యాన్ని పాటించేటోడే. కాబట్టి మరి ఈ కేసు ఎన్ని రకాలుగా ఎటు తిరుగుతుందో చూడాలి. మరి ఇది ఎవరు చేయమన్నారు, ఎవరు చేసిండ్రు, నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా, జరిగితే ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల అప్పటిన్న కేసీఆర్ ప్రభుత్వానికి ఒరిగింది, లేకపోతే వ్యక్తిగత డేటాని వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేసిందా, ఇవన్నీ తేలాలి. ఇవన్నీ తేలవలసిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యక్తిగత డేటాను ఎవరు మిస్యూజ్ చేసినా అది అత్యంత పెద్ద నేరం, అది చాలా పెద్ద నేరం.